హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఒక విన్నపం. మీలో బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీకోసం సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దాంట్లో మీకోసం సెపరేట్గా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ స్పాటింగ్ ఇలాంటి వాటన్నిటితో కూడిన ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో అది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎడిటోరియల్ టైటిల్లో మీకు స్టార్టింగ్లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి దానికి మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. మార్నింగ్ 8:30 AM అక్కడ లైవ్ సెషన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఎడిటోరియల్ అనేది యూపీఎస్సీ కోసం డిజైన్ చేయబడింది. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ప్లీజ్ మూవ్ ఓవర్ టు అవర్ ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఛానల్. టేక్ కేర్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ మనకి ఎల్టీఎక్స్ యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఎడిటోరియల్ బేస్డ్ వొకాబులరీ క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈ ఫ్రీ కోర్స్, ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని చెప్పి మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఆ కోర్స్ మీకు ఫ్రీ. దాంట్లో ఎన్రోల్ అయ్యే రోజు క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో సూపర్ సంక్రాంతి ఆఫర్ మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ 30,000 రూపాయల ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్తో అందుబాటులో ఉంది. సో 3 EMIస్లో మీరు పే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఏదైనా సరే మీరు కేవలం 24,000కి 8,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో పొందొచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్టికల్ టైటిల్ వచ్చేసి కాంట్రైవ్డ్ గ్రీవెన్స్. కాంట్రైవ్డ్ గ్రీవెన్స్. కాంట్రైవ్డ్ గ్రీవెన్స్ అంటే అర్థం ఏంటి? కాంట్రైవ్డ్ అంటే ఆర్టిఫిషియల్, ఇన్సిన్సియర్, నిజం కానిది, అబద్ధం. గ్రీవెన్స్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు. అంటే ఏదో కంప్లైంట్ ఉన్నట్టుగా ఆయన క్రియేట్ చేస్తున్నారు. ఏదో కంప్లైంట్ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు అనేదానికి మనకి చెప్తున్నారు అనమాట. ఏదో కంట్రైవ్డ్, ఏదో ఆర్టిఫిషియల్, అది న్యాచురల్ కాదు అని అర్థం. క్రియేటింగ్ అన్ అన్సేవరీ రో అంటే ఏంటో తెలుసా? రో అంటే గొడవ. మామూలుగా రో అనే పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. రోయింగ్ అనే క్రియేట్ ఉంటుంది. ఒక పడవ వేసుకొని ఇలా తెడ్డుతో వెళ్తారు చూడండి, దాన్ని రోయింగ్ అంటాం. అలాగే రో అంటే ఒక వరుస. వీఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో. పాల ప్యాకెట్ల కోసం, వాటర్ కోసం మనం ఎలక్షన్ ఓట్లు వేసేటప్పుడు రోలో నిల్చుంటాం. ఇంకొక మీనింగ్ ఏంటి? రో అంటే గొడవ. అన్సేవరీ అంటే డిస్టేస్ట్ఫుల్, అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, ఒక పద్ధతి ఫాలో అవుతుంది, గౌరవం లేనట్టుగా చేసేదాన్ని మనం. క్రియేటింగ్ అన్ అన్సేవరీ రో హ్యాస్ బికమ్ అన్ యాన్యువల్ హ్యాబిట్ విత్ టీఎన్ గవర్నర్. తమిళనాడు గవర్నర్ ఈ రవి, ఆయనకి ఇదొక అలవాటు అయిపోయింది, ఒక యాన్యువల్ హ్యాబిట్ అయిపోయింది. ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తున్నారు ఆయన. ఏదో కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ అనేది న్యాచురల్, ఒరిజినల్ కాదు, కంట్రైవ్డ్. కంట్రైవ్డ్ అంటే ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ అని అర్థం. It is regrettable that the customary address to the Tamil Nadu Legislative Assembly by the governor in the beginning of a new year session is turning into an unsavory event year after year. It is regrettable. Regrettable అంటే ఏంటమ్మా? మనం బాధపడదగ్గది. బాధపడడం అంటే ఏంటమ్మా? రిగ్రెట్ అవ్వడం అంటే పశ్చాత్తాపం. అయ్యో ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం బాధపడే ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతిసారి జరుగుతున్నాయి. కస్టమరీ అంటే యాజ్ ఎ కస్టమ్, అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ట్రెడిషన్, కస్టమ్ అంటాం కదా, ఒక కస్టమ్ లాగా ప్రతిసారి జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు గవర్నర్ అడ్రస్తో ప్రారంభమవుతుంది. అదే పార్లమెంట్ సెషన్ ప్రారంభమయ్యే ముందు ప్రెసిడెంట్ యొక్క అడ్రస్తో ప్రారంభమవుతుంది, వాళ్ళ ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రసంగం ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది? ప్రతిసారి కూడా ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ అన్ అన్సేవరీ ఈవెంట్. ఒక ప్రాబ్లమాటిక్, డిస్టేస్ట్ఫుల్, ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇలా మారడం అనేది బాధాకరమైన అంశము అని అర్థం. ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్, వరుసగా 3వ సంవత్సరం, గవర్నర్ ఆర్ఎన్ రవీస్ పెంచెంట్ ఫర్ రేకింగ్ అప్ కాంట్రవర్సీ. వివాదాలే ప్రతిసారి లేపాలి. రేకప్ అంటే ఏంటమ్మా? వచ్చేలాగా చేయడం, రెచ్చగొట్టడం, వచ్చేలాగా చేయడం, రైజ్ చేయడం. ప్రతిసారి కూడా వివాదాన్ని తీసుకొచ్చే ఆయన పెంచెంట్ అంటే లైక్లీహుడ్, ఇంక్లినేషన్, ప్రొపెన్సిటీ, అదేదైతే ఉందో హ్యాస్ కమ్ టు ద ఫోర్. అది మళ్ళీ ముందుకు వచ్చింది. కమ్ టు ద ఫోర్ అంటే మళ్ళీ బయటపడింది. హీ లెఫ్ట్ ది అసెంబ్లీ వితౌట్ రీడింగ్ అవుట్ ది అడ్రస్. ఓకే, ఆయన గవర్నర్ ఇవ్వాల్సిన ప్రసంగం, వాళ్ళు ఏం చదవాలనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ప్రసంగాన్ని చదవకుండానే ఆయన అసెంబ్లీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. క్లెయిమింగ్ దట్, వెళ్ళిపోతే ఏమన్నారు? క్లెయిమింగ్ అంటే అంటున్నారు, ఏమన్నారు? ద నేషనల్ యాంథమ్ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ బీన్ ఇన్సల్టెడ్. నేషనల్ యాంథమ్ని, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఈ ప్రభుత్వం ఇన్సల్ట్ చేసింది. బికాస్
ద యాంథమ్ వాజ్ నాట్ ప్లేడ్ ప్రయర్ టు ద డెలివరీ ఆఫ్ హిస్ స్పీచ్. ఆయన స్పీచ్ ఇవ్వడానికి ముందు నేషనల్ యాంథమ్ ప్లే చేసి ఉండాలి, కానీ వాళ్ళు ప్లే చేయలేదు. కాబట్టి నేషనల్ యాంథమ్ని వీళ్ళు, జాతీయ గీతాన్ని వీళ్ళు అవమానించారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇన్సల్ట్ చేశారు. అందుకే నేను ప్రసంగాన్ని చదవకుండా వెళ్ళిపోతున్నాను అని గవర్నర్ గారు చెప్పడం అనేది జరిగింది. ద స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్స్ దట్ ద ప్రాక్టీస్ ఇన్ ద అసెంబ్లీ వాజ్ టు ప్లే ద స్టేట్స్ ఇన్వొకేషన్ టు తమిళ్ బిఫోర్ ది అడ్రస్ and the national anthem at the end of governor's speech, and that this had been conveyed to the governor's office. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ఫస్ట్ తమిళ్ గురించి మాట్లాడి ఆ తర్వాత గవర్నర్ అడ్రస్ అవుతుంది, ఆ తర్వాత నేషనల్ యాంథమ్ గవర్నర్ స్పీచ్ తర్వాత ప్లే చేస్తాము అని ఇదంతా కూడా గవర్నర్ ఆఫీస్కి ముందే మేము కన్వే చేశాము. మేము చెప్పిన ఆర్డర్లో గవర్నర్ అడ్రస్ తర్వాత మనకి గవర్నర్ స్పీచ్ తర్వాత మనకి నేషనల్ యాంథమ్ ప్లే చేయడం జరుగుతుంది, కానీ ఆయన మాత్రం ముందు చేయాలి అన్నట్టుగా గొడవ పెడుతున్నారు, ముందు చేయలేదన్నట్టుగా అంటున్నారు. ఇలా చేస్తున్నారు అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క వాదన. యాజ్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్స్, గతంలో ప్రీవియస్ ఇయర్స్ లాగే మిస్టర్ రవి హ్యాస్ టు బేర్ మచ్ ఆఫ్ ద బ్లేమ్ ఫర్ ద ఫ్లాగ్రెంట్ పొలిటిసైజేషన్ ఆఫ్ ది ఈవెంట్. ఈ ఈవెంట్ని రాజకీయం చేస్తున్నారు. ఫ్లాగ్రెంట్ అంటే ఓపెన్గా, అంటే ఒక తప్పుడు పనిని మనం ఓపెన్గా చేసేటప్పుడు బ్లేటెంట్, ఫ్లాగ్రెంట్ లాంటి పదాలు వాడతాం. సో ఫ్లాగ్రెంట్గా ఈ అంశాన్ని పొలిటిసైజ్ చేయడం అంటే రాజకీయం చేయడానికి చేస్తున్నారు. ఈ విషయంలో మెజారిటీ బ్లేమ్ ఎవరికి వెళ్తుందంటే మిస్టర్ రవికే వెళ్తుంది. గవర్నమెంట్ చేస్తుందా, రవి చేస్తున్నారంటే మిస్టర్ రవియే ఇది చేస్తున్నారు. హీ హ్యాస్ టు బేర్ ద బ్లేమ్ ఫర్ దిస్ యాక్ట్. ఇఫ్ హీ హ్యాడ్ సచ్ ప్రయర్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రాక్టీస్ ఫాలోడ్ ఇన్ ది అసెంబ్లీ, నిజంగానే గవర్నమెంట్ చెప్పినట్టు గవర్నర్ ప్రసంగం తర్వాతే జాతీయ గీతం పాడుతారు, నేషనల్ యాంథమ్ పాడతారు అనే విషయం ఆయనకు ముందే తెలిసి ఉంటే నాలెడ్జ్ ఉంటే, హిస్ గ్రీవెన్స్ కమ్స్ అక్రాస్ యాజ్ ఎ రూస్ టు క్రియేట్ ఏ కాంట్రవర్సీ అండ్ అవాయిడ్ పర్ఫార్మింగ్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ప్రపోండింగ్ ద గవర్నమెంట్స్ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అంటే నిజంగానే ప్రభుత్వం ఆయనకి విషయాన్ని ముందుగానే కన్వే చేస్తే, అయినప్పటికీ కూడా దాని కారణంగా పెట్టుకొని ఆయన రాకుండా, అసెంబ్లీకి రాకుండా, ప్రసంగాన్ని వినిపించకుండా, పాలసీ స్టేట్మెంట్ని వినిపించకుండా ఆయన చేస్తే, దెన్ ఇది ఎలా కనిపిస్తుందంటే ఆయన గ్రీవెన్స్ అంటే ఏంటమ్మా, ఆయన ఇస్తున్న కంప్లైంట్ ఏదైతే ఉందో, ఫిర్యాదు ఏదైతే ఉందో, ఇట్ కమ్స్ అక్రాస్ యాజ్ ఎ రూస్ అంటే ఏంటి, ఒక ట్రిక్ లాగా. దేనికి ట్రిక్? టు క్రియేట్ ఏ కాంట్రవర్సీ, ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసేద్దాము. ఆయనకి రాజ్యాంగపరమైన డ్యూటీ ఏంటది? ఆఫ్ ప్రపోండింగ్ అంటే టు పుట్ ఫార్వర్డ్. ఏంటి పుట్ ఫార్వర్డ్ చేయాలి? గవర్నమెంట్ యొక్క పాలసీ స్టేట్మెంట్. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ప్రభుత్వం యొక్క పాలసీ స్టేట్మెంట్ని అందరి ముందు పెట్టాల్సిన బాధ్యత ఆయనకి రాజ్యాంగం ఇచ్చింది. ఆ బాధ్యతని పర్ఫామ్ చేయకుండా అవాయిడ్ చేయడం కోసం ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసే ట్రిక్ ఆయన ప్లే చేస్తున్నట్టుగానే మనకి కనిపిస్తుంది. ఇట్ కమ్స్ అక్రాస్ యాజ్ అంటే బయటికి అలా కనిపిస్తుంది అని అర్థం. అన్నీ తెలిసి కూడా ఇలా చేశారంటే ఇది కావాలని ఆయన క్రియేట్ చేస్తున్న ట్రిక్ అని అర్థం. ఇన్ 2023లో మిస్టర్ రవి హ్యాడ్ స్కిప్డ్ పోర్షన్స్ ఆఫ్ ద అడ్రస్ prepared by the state government, including a reference to the Dravidian model of governance and some praise for the law and order situation in the state. 2023లో కూడా మిస్టర్ రవి ఏం చేశారంటే ఆయనకి ఇచ్చిన ప్రసంగంలో కొంత పోర్షన్స్ స్కిప్ చేశారు. ఇంక్లూడింగ్ ఏ రెఫరెన్స్ టు ద ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్, అందులో ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ గురించి రాశారు, దాన్ని ఆయన స్కిప్ చేశారు. అలాగే సమ్ ప్రైజ్ ఫర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఓకే, తమిళనాడులో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని పొగుడుతూ రాసిన అంశాన్ని కూడా ఆయన స్కిప్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్, గత సంవత్సరం, హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఇనిబిలిటీ టు రీడ్ అవుట్ ది అడ్రస్. లాస్ట్ ఇయర్ కూడా ఆయన ప్రసంగాన్ని చదవడానికి నేను చదవలేను అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేశారు. సైటింగ్ వాట్ హీ టర్మ్డ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇట్. సో మీరు ఇచ్చిన ప్రసంగంలో తప్పుదారి పట్టించే క్లెయిమ్స్ ఉన్నాయి, మాటలు ఉన్నాయి, అంటే మీరు ప్రభుత్వం గురించి లేనిపోనివన్నీ రాసేస్తున్నారు, నిజాలు కాకుండా చాలా అబద్ధాలు రాస్తున్నారు. ఈ అబద్ధాలు ఎక్కువగా రాయడం వల్ల నేను దాన్ని చదవలేను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. It is noteworthy that there was a recent round of gubernatorial changes and new appointments. రీసెంట్గా గుబర్నటోరియల్ అంటే అర్థం ఏంటమ్మా? రిలేటెడ్ టు గవర్నర్స్కి సంబంధించి కొన్ని చేంజెస్, కొన్ని న్యూ అపాయింట్మెంట్స్ రీసెంట్గా జరిగాయి. అండ్ ఇట్ ఈస్ నోట్వర్దీ, అవన్నీ మనం గుర్తించదగ్గవి. ఏంటవి చూడండి. నోటబుల్లీ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, హూ హ్యాస్ బీన్ ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ ద కేరళ గవర్నమెంట్.
ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నమెంట్కి ఎలా అయితే చుక్కలు చూపిస్తున్నారో ఈ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ కూడా కేరళ గవర్నమెంట్కి అలాగే చుక్కలు చూపిస్తున్నారు. థార్న్ ఇన్ ద ఫ్లెష్ అంటే అర్థం ఏంటమ్మా, ఏ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ అనాయన్స్, అదే పనిగా కోపం తెప్పిస్తూ ట్రబుల్ క్రియేట్ చేస్తూ ఇరిటేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈయన కేరళలో, ఈయన తమిళనాడులో. హీ వాజ్ షిఫ్టెడ్ టు బీహార్, అతన్ని బీహార్ షిఫ్ట్ చేశారు. వైల్ మణిపూర్ అండ్ మిజోరాం గాట్ న్యూ ఇన్కంబెంట్స్ ఇన్ రాజ్భవన్. మణిపూర్, మిజోరాంలో కూడా కొత్త గవర్నర్స్, ఇన్కంబెంట్ అర్థం ఏంటమ్మా, అందులో ఉన్నవాళ్ళు, ఆ పదవిలో కూర్చున్న వాళ్ళు ఇన్కంబెంట్ అంటాం. హూ ఇస్ ద ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు. అంటే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఇన్కంబెంట్ అంటాం. సో కొత్త వాళ్ళు వచ్చారు. హవెవర్ అయితే మిస్టర్ రవి whose continuance in తమిళనాడు హ్యాస్ బీన్ రెండర్డ్ అన్టెనబుల్ లాంగ్ ఎగో. అసలు మిస్టర్ రవి తమిళనాడులో ఉండకూడదు. హిస్ కంటిన్యూయన్స్ అనేది ఇట్ హ్యాస్ బీన్ రెండర్డ్ అంటే మేడ్, అన్టెనబుల్ అంటే కాన్ బి డిఫెండెడ్ అని అర్థం. అంటే డిఫెండ్ చేయలేము, ఎందుకంటే ఆయన ప్రతి పనిలో కూడా పొలబెడుతున్నారు, ప్రభుత్వం యొక్క గవర్నెన్స్ జరగకుండా ఆపుతున్నారు. బిల్లుల్ని అప్రూవ్ చేయకపోవడం కావచ్చు, ఇలా అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, ఏదో ఇష్యూస్ క్రియేట్ చేయడం కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, ఇలా ఎప్పుడు ఏదో ఒక సమస్య క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, అందుకని ఆయన ఎప్పుడో తీసేయాల్సింది లేదా మార్చేయాల్సింది. బట్ హీ రిమైన్స్ అన్టచ్డ్. కానీ అతను మాత్రం అసలు టచ్ చేయట్లేదు, ఆయన అలాగే ఉంచుతున్నారు. అంటే కావాలనే కేంద్ర ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే చేస్తున్న కార్యక్రమంలాగా మనకి ఇది కనిపిస్తుంది. హీ కంప్లీటెడ్ ఎ కంబైన్డ్ పీరియడ్ ఆఫ్ 5 years యాజ్ గవర్నర్ ఇన్ 2 states. ఆయన 5 years, హీ కంప్లీటెడ్ ఎ కంబైన్డ్ పీరియడ్ ఆఫ్ 5 years యాజ్ గవర్నర్గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది జరిగింది 2 స్టేట్స్లో. హ్యావింగ్ బీన్ అపాయింటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ నాగాల్యాండ్ ఇన్ 2019. 2019లో నాగాల్యాండ్ గవర్నర్ ఆఫీస్కి ఆయన అపాయింట్ చేయబడ్డారు. 5 years కంబైన్డ్ పీరియడ్ని ఆయన కంప్లీట్ చేసుకున్నారు. అంటే 2019 నుంచి 2014 పరంగా తీసుకుంటే 24 5 సంవత్సరాలు అయింది. అంటే 2 years నాగాల్యాండ్లో, 3 years తమిళనాడులో. హీ వాజ్ షిఫ్టెడ్ టు తమిళనాడు ఇన్ 2021. 2021 తమిళనాడుకి షిఫ్ట్ చేయబడ్డారు. కానీ హ్యాస్ ఆఫెన్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద థికెట్ ఆఫ్ పొలిటికల్ కాంట్రవర్సీ. ఎప్పటికప్పుడు ఈ రాజకీయ కాంట్రవర్సీస్లోనే ఆయన కనిపిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది, ఏం చేసినా సరే వివాదం అనేది అవుతుంది. సో దాంట్లోనే ఆయన కనిపిస్తున్నారు ప్రతిసారి కూడా. మేకింగ్ ఓవర్ట్లీ పొలిటికల్ కామెంట్స్. ఓవర్ట్లీ అంటే ఓపెన్లీ. ఓవర్ట్లీ అంటే మీనింగ్ అంటే ఓపెన్లీ. దానికి ఆపోజిట్ ఏంటి, కోవర్ట్. కోవర్ట్లీ అంటే సీక్రెట్. కోవర్ట్లీ అంటే సీక్రెట్గా కనిపించకుండా. పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేస్తారు, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ చేస్తారు చూడండి, దాన్ని కోవర్ట్ ఆపరేషన్స్ అంటాం. ఓవర్ట్లీ పొలిటికల్ కామెంట్స్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ హోల్డింగ్ అప్ లెజిస్లేషన్ ఆన్ ది అదర్. ఒకవైపు ఓపెన్గా రాజకీయపరమైన కామెంట్స్ చేస్తున్నారు, ఇంకోవైపు లెజిస్లేషన్ని ఆపేస్తున్నారు. లెజిస్లేషన్ అంటే పార్లమెంట్ అసెంబ్లీలో చేసిన చట్టాలని అప్రూవ్ చేయకుండా ఆపేస్తున్నారు. బై డిలేయింగ్ అసెంట్ టు బిల్స్కి అప్రూవల్స్ ఇవ్వకుండా. అసెంట్ అంటే అప్రూవల్. గోయింగ్ బై రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్. రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ మనం ఒకసారి చూస్తే, దేర్ ఆట్ టు బీ నో లీవే ఫర్ గవర్నర్స్ టు యూజ్ దేర్ పొజిషన్ టు అండర్మైన్ రెజిమ్స్ లెడ్ బై ద పొలిటికల్ అడ్వర్సరీస్ ఆఫ్ దోస్ ఇన్ పవర్ అట్ ద సెంటర్. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ క్లియర్గా చెప్తున్నాయి, గవర్నర్ అనేవాళ్ళు తన పదవిని ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్ యొక్క బిల్స్ని అడ్డుపెట్టడానికి ట్రై చేయకూడదు. వితిన్ ఏ స్పెసిఫైడ్ టైం పీరియడ్ వాళ్ళు ఖచ్చితంగా అప్రూవల్ కానీ లేకపోతే రిజెక్షన్ కానీ ఇవ్వాలి. ఏమీ చేయకుండా దాని మీద కూర్చుంటున్నారు, అది అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అబ్జర్వేషన్స్ రీసెంట్గా చాలా చెప్తున్నాయి. దేర్ ఆట్ టు బి అంటే దేర్ షుడ్ బి. ఆట్ టు అంటే షుడ్. నో లీవే అంటే అసలు అవకాశం ఉండకూడదు. ఎవరికి? ఫర్ గవర్నర్స్కి. దేనికి? టు యూజ్ దేర్ పొజిషన్, వాళ్ళ పొజిషన్ని యూజ్ చేయడానికి. దేనికోసం? టు అండర్మైన్ రెజిమ్స్. అండర్మైన్ అంటే అర్థం ఏంటి? వీకెన్. రెజిమ్ అంటే గవర్నమెంట్. లెడ్ బై అంటే నడపబడుతున్న ద పొలిటికల్ అడ్వర్సరీస్ ఆఫ్ దోస్ ఇన్ పవర్ అట్ ద సెంటర్. సెంటర్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి రాజకీయ శత్రువులు లేదా ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలిస్తున్న గవర్నమెంట్స్ని వీకెన్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఏంటి, సెంటర్లో బీజేపీ ఉంది, బీజేపీకి డిఎంకే విరోధి, బద్ధ విరోధి. డిఎంకే ఎప్పటికీ బీజేపీతో కలవదు. సో అలాంటిది మరి డిఎంకే గవర్నమెంట్ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదామని చెప్పి వాళ్ళు వాడుతున్నారు. అలా చేయకూడదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. గివెన్ ద స్కేల్ ఆఫ్ మిస్టర్ రవీస్ పర్సిస్టెంట్ డిఫరెన్సెస్ విత్ ఎలక్టెడ్ రెజిమ్. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వంతో ఆయనకి పర్సిస్టెంట్ కంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్గా ఉన్న డిఫరెన్సెస్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇట్ ఈస్ ఇండీడ్ స్ట్రేంజ్ అండ్ క్వశ్చనబుల్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, అలాగే ప్రశ్నించదగ్గదిగా ఉంది. ఏంటది? దట్ ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ రిటైన్ హిమ్ ఇన్ దిస్ ఆఫీస్. యూనియన్ గవర్నమెంట్ అసలు ఎందుకు ఇంకా ఆఫీస్లో ఉంచుతోంది? ఆయన వేరే స్టేట్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి లేదా తీసేయాలి, ఇంకా ఎందుకు ఉంచుతోంది అనేది అర్థం కావట్లేదు.
అన్లెస్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈస్ టు టెస్ట్ ద లిమిట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టాలరెన్స్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క టాలరెన్స్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ ద లిమిట్స్ అంటే ఏంటమ్మా, పుషింగ్ ద బౌండరీ అన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క టాలరెన్స్ అంటే ఏంటి, ఓపిక, భరించడం, దాన్ని టెస్ట్ చేయడమే వాళ్ళ ఉద్దేశం అయితే తప్ప ఆర్ఎన్ రవిని ఇక్కడ ఉంచకూడదు, ఆయన యాక్చువల్గా తీసేయాలి లేదా షిఫ్ట్ చేయాలి అనేది ఆర్టికల్ క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రీడింగ్ కాంప్రహెన్షన్ ఎంసీక్యూస్ చూద్దాము. టోన్ ఆఫ్ ది అదర్ మీరే చెప్పండి, చాలా చాలా ఈజీ. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది అదర్? ఇట్ ఈస్ ఆప్టిమిస్టికా? ఎస్, ఆప్టిమిస్టిక్. నో, క్రిటికల్. ఇట్ ఈస్ నాట్ ఆప్టిమిస్టిక్. గవర్నర్ని క్రిటిసైజ్ చేస్తుంది, గవర్నర్ వెళ్తున్న పద్ధతి, దారి కరెక్ట్గా లేదు అనేది ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ క్రిటికల్. చాలామంది ఎడిటోరియల్ వొకాబులరీ వరకు వింటారు, కొంతమంది లైన్ బై లైన్ వరకు వింటారు కొంతమంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ దిస్. ఎగ్జామ్లో వచ్చేవి ఇవే. ఈ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసే స్ట్రాటజీస్ మీరు బిల్డ్ చేసుకోవాలి. వొకాబులరీ వచ్చినంత మాత్రాన ఎగ్జామ్లో మార్క్స్ రావు, కాంప్రహెన్షన్ స్కిల్స్ రావాలి, డిఫరెంట్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసే క్లారిటీ అనేది రావాలి. సో ఆన్సర్ ఏంటి? టోన్ ఆఫ్ ది అదర్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇట్ ఈస్ క్రిటికల్, నాట్ ఆప్టిమిస్టిక్. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? మెయిన్ ఐడియా చేయాలంటే ఏం చేయాలి? స్టార్టింగ్ చూడాలి, ఎండింగ్ చూడాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ రిపీటెడ్ థీమ్. ఏ థీమ్ రిపీట్ అవుతుంది? ఏ థీమ్ రిపీట్ అవుతుంది? గవర్నర్ తన పదవిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు, ఆయన అన్నెసరీగా ఇబ్బంది పెడుతున్నాడు, కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లో మనకు ఉంది. సో నెగిటివ్ కాంటెక్స్ట్లో ఏదైతే ఉందో మీరు వెతకండి. తమిళనాడు గవర్నమెంట్ ఫుల్ఫిల్లింగ్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్. ఈ సెంటెన్స్ ఎలా ఉంది? పాజిటివ్గా. అసలు టోన్ నెగిటివ్గా ఉన్నప్పుడు మెయిన్ ఐడియా పాజిటివ్ అవుతుందా? నో. నెక్స్ట్ చూడండి. ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ రీప్లేస్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఫర్ క్రియేటింగ్ అన్నెసరీ కాంట్రవర్సీస్. ఇది ఎలా ఉంది? నెగిటివ్గా. మరి ఇది కరెక్టేనా? కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ద నేషనల్ యాంథమ్ షుడ్ ఆల్వేస్ బీ ప్లేడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అసెంబ్లీ సెషన్స్. నేషనల్ యాంథమ్ గురించి మాట్లాడారు, కానీ నేషనల్ యాంథమ్ ముందు ప్లే చేయాలా తర్వాత చేయాలా అనేది మేజర్ పాయింట్ కాదు. సో ఇది దీని గురించి మాట్లాడినప్పటికీ కూడా ఇది మేజర్ పాయింట్ కాదు. మేజర్ పాయింట్ గవర్నర్ క్రియేట్ చేస్తున్న ఇష్యూ, ఆయన ఇప్పటికీ పీకేయాలి కానీ పీకలేదు, అది మాట్లాడారు. గవర్నర్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు యూజ్ ద డిస్క్రిషన్ ఇన్ స్టేట్ అసెంబ్లీస్. ఇది కూడా కాదు. ఇది గవర్నర్కి పాజిటివ్గా ఉంది, సో ఇది కూడా కాదు. సో యువర్ ఆన్సర్ ఈస్ బి. గవర్నమెంట్ రీప్లేస్ చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు. రిపీటెడ్ థీమ్. దేని గురించి మాట్లాడారు? రీప్లేస్ చేయాలి, వాళ్ళందరినీ షిఫ్ట్ చేశారు, ఆరిఫ్ అహ్మద్ ఖాన్ షిఫ్ట్ చేశారు, వీళ్ళని షిఫ్ట్ చేశారు, ఈయన ఎప్పుడో తీసేయాలి ఇంకా ఉంచారు. అది ఆయన గురించి నెగిటివ్గా ఫస్ట్ పారాగ్రాఫ్లో రాస్తూ రెండో పారాగ్రాఫ్లో పీకేయాలనే మాట మాట్లాడారు, లేదా రీప్లేస్ చేయాలనే మాట మాట్లాడారు. ఇన్ఫరెన్స్. హౌ డూ యూ ఆన్సర్ ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్? ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కెన్ బి లాజికల్లీ డెడ్యూస్డ్. అంటే ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం లాజికల్గా మనం ఏం డెడ్యూస్ చేయగలుగుతాము. సంథింగ్ దట్ కెన్ బి లాజికల్లీ డెడ్యూస్డ్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ఆర్టికల్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరెన్స్. ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఏం చెప్పగలుగుతాము. ఆర్టికల్లో అది ఎక్స్ప్లిసిట్గా చెప్పలేదు. సో ఇన్ఫరెన్స్ అనేది నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్. ఓపెన్గా అందులో మెన్షన్ చేయకపోవచ్చు, కానీ చెప్పిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అని అర్థం. ద గవర్నర్ ప్రయారిటైజెస్ ద కాన్స్టిట్యూషన్ ఓవర్ అసెంబ్లీ ట్రెడిషన్స్. అవునా? నిజంగా ఆయన కాన్స్టిట్యూషన్ ప్రయారిటైజ్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోందా? ద గవర్నర్స్ యాక్షన్స్ ఆర్ డెలిబరేట్ అండ్ ఎయిమ్డ్ ఎట్ పొలిటిసైజేషన్. ఎస్, ఆయన కావాలనే పెంట చేస్తున్నాడు, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ వీ కెన్ ఇన్ఫర్. మరి అదర్ టోన్లో మనకు తెలుస్తోంది, ఆయన గురించి నెగిటివ్గా చెప్పే విధానంలో మనకు తెలుస్తోంది. రైట్. స్టేట్ గవర్నమెంట్స్ ప్రాక్టీసెస్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. నో, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతోంది, అలా ఏమీ ఆర్టికల్ లేదు. సుప్రీంకోర్టు అసలు సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి అజంప్షన్. మరి అజంప్షన్ అంటే అర్థం ఏంటి? ఆథర్ ఇచ్చిన ఆర్టికల్లో ఆథర్ ఏదైతే చెప్పారో, ఆర్గ్యుమెంట్ ఏదైతే చెప్పారో, స్టేట్మెంట్స్ ఏవైతే చెప్పారో వాటిని సపోర్ట్ చేసే ఫౌండేషన్ని మనం అజంప్షన్స్ అంటాం. సో అజంప్షన్ ఆల్వేస్ ప్రొవైడ్స్ సపోర్ట్. అజంప్షన్ సపోర్ట్ ఇస్తుంది ఆథర్ ఇచ్చిన దానికి. సో ఆథర్ చెప్పిన దాన్ని సపోర్ట్ చేసే ఎలాంటి స్టేట్మెంట్స్ అంటే చూడండి. గవర్నర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ డైరెక్టివ్స్. తమిళనాడు గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు రిమూవ్ గవర్నర్. యూనియన్ గవర్నమెంట్ వాల్యూస్ కాంట్రవర్సీ ఓవర్ గవర్నెన్స్. ప్లేయింగ్ ద నేషనల్ యాంథమ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ ఎలిమినేషన్ ఏంటి? అసెంబ్లీ ఈ నేషనల్ యాంథమ్ ముందు ప్లే చేయాలి, తర్వాత చేయాలి, అసలు మెయిన్ పాయింట్ కాదు. దాని గురించి అసలు ఆథర్ పెద్దగా మాట్లాడలేదు కూడా. సో అది పక్కన తీసేయండి. తమిళనాడు గవర్నమెంట్ గవర్నర్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది అని మనం ఏమన్నా చెప్తామా?
తమిళనాడు గవర్నమెంట్ రిమూవ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తుందా? అది అజంప్షనా? ఇప్పుడు ఈ మూడింట్లో ఏది పెడతారు? యూ టెల్ మీ విచ్ వన్ విల్ యూ గో విత్? ఫోర్త్ క్వశ్చన్కి ఏం వెళ్తారు? స్టేట్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ని ఫాలో అవ్వాలనేది ఎక్స్పెక్టేషనా? గవర్నమెంట్ రిమూవ్ చేయడానికి ట్రై చేయడం అనేది కాదు. గవర్నమెంట్ రిమూవ్ చేయమని అడగట్లేదు, తీసేయమని అడగట్లేదు గవర్నమెంట్. దాని గురించి ఎక్కడ కనిపించట్లేదు కూడా. ఆ కాంటెక్స్లో ఎక్కడ మనకి తెలియలేదు ఆర్టికల్లో. సో బిట్వీన్ ఏ అండ్ సి ప్రకారం చూడండి, యూనియన్ గవర్నమెంట్ కాంట్రవర్సీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నెన్స్ కన్నా అని చెప్పి రాశారు. అంత స్ట్రాంగ్గా మనం చెప్పగలమా? గవర్నెన్స్ కన్నా కాంట్రవర్సీకి ఎక్కువ వాల్యూ ఇస్తుంది యూనియన్ గవర్నమెంట్ అని అంటామా? లేదా స్టేట్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారం గవర్నర్ యాక్ట్ చేయాలి అనేది ఎక్స్పెక్టేషన్. కానీ గవర్నర్కి ఇచ్చిన పనే అది కదా. గవర్నర్ ఈజ్ సపోజ్ టు ఫాలో వాట్ దే హ్యావ్ టు ఫాలో ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ఎయిడ్ అండ్ అడ్వైస్తో గవర్నర్ ఫంక్షన్ చేయాలి. అది అజంప్షన్. ఆయన వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవ్వకుండా రివర్స్లో వెళ్తూ ఉంటారు. అందువల్ల కాంట్రవర్సీలు వస్తున్నాయి. సో ఐ విల్ గో విత్ ఏ. ఈవెన్ సి ఆల్సో కెన్ బీ అన్ ఆప్షన్. సి కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది. యూనియన్ గవర్నమెంట్ వాల్యూస్ కాంట్రవర్సీ ఓవర్ గవర్నెన్స్ అనేది మనం తీసుకుంటామా, ఇది తీసుకుంటామా? రెండు చాలా క్లోజ్ ఆప్షన్స్ అమ్మ. ఎందుకంటే గవర్నర్ని రిమూవ్ చేయాలని కూడా అంటున్నారు కాబట్టి ఆ కాంటెక్స్లో ఆయన రిమూవ్ చేయకుండా ఉంచుతున్నారు అంటే యూనియన్ గవర్నమెంట్కి కాంట్రవర్సీ అంటేనే ఇష్టం అన్నట్టుగా కూడా అనొచ్చు. బట్ దిస్ ఈజ్ అంత రిస్క్ లేని ఆప్షన్ ఏదంటే ఏ. దీంట్లో పెద్ద కాంట్రవర్సీస్ లేవు, రిస్క్ లేదు. కంటెంట్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ రీజన్ డిడ్ ద గవర్నర్ గివ్ ఫర్ లీవింగ్ ద అసెంబ్లీ వితౌట్ డెలివరింగ్ అడ్రస్? ఓకే, ఆ ప్రసంగాన్ని వినిపించకుండా వెళ్ళిపోవడానికి ఆయన ఇచ్చిన కారణం ఏంటి? అసెంబ్లీ వాజ్ నాట్ ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ అన్నారా? నేషనల్ యాంథమ్ వాజ్ నాట్ ప్లేడ్ బిఫోర్ హిస్ స్పీచ్. ఇదే కదా, ఆయన స్పీచ్ కంటే ముందు నేషనల్ యాంథమ్ ప్లే చేయాలి, వీళ్ళు ప్లే చేయట్లేదు, అందుకే నేను ముందు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు. ఆన్సర్ ఈస్ బి ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ చేంజ్ ఇన్ ద గుబర్నటోరియల్ అపాయింట్మెంట్స్ ఈజ్ హైలైటెడ్ ఇన్ ద ప్యాసేజ్? గుబర్నటోరియల్ అంటే రిలేటెడ్ టు గవర్నర్ అపాయింట్స్ విషయంలో ఏ చేంజ్ ఈ ప్యాసేజ్లో హైలైట్ చేశారు? ఏంటి? తమిళనాడు రీఅసైన్ చేశారా? నో. కేరళ వాజ్ మూవ్ టు బీహార్, ఇది కరెక్ట్. కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ని బీహార్కి మూవ్ చేశారు. సో ఆన్సర్ ఈజ్ బి. వాట్ డస్ ద వర్డ్ కంట్రైవ్డ్ మీన్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్? కాంట్రైవ్డ్ అంటే ఏం చెప్పామా? ఆర్టిఫిషియల్లీ ప్లాన్డ్. ఆర్టిఫిషియల్గా ప్లాన్ చేసిన దాన్ని మనం కంట్రైవ్డ్ అంటాం. రూస్ అంటే మీనింగ్ ఏం చెప్పాను? ఎ ట్రిక్ ఆర్ డిసెప్షన్. ఈజ్ కాల్డ్ రూస్. అన్టెనబుల్ అంటే ఏం చెప్పానమ్మా? అన్టెనబుల్ మీరే చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్టెనబుల్? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. పుట్ యువర్ ఆన్సర్ యాజ్ 9 దిస్. 9 ఆన్సర్ ఏంటనేది పెట్టండి. రైట్. సో ఇవాళ ఎడిటోరియల్ గవర్నర్ టాపిక్ పైన కాబట్టి గవర్నర్ టాపిక్ పైన ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూద్దాము. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది 2018లో అడిగిన క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ అగెన్స్ట్ ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఎనీ కోర్ట్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. క్రిమినల్ ప్రొసీడింగ్స్ గవర్నర్కి వ్యతిరేకంగా ఇన్స్టిట్యూట్ చేయవచ్చా అంటే ఇన్స్టిట్యూట్ చేయలేము. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. రెండవది, ది ఎమోల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ నాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ది ఆఫీస్. సో తనకి ఏవైతే ఎంటైటిల్ అవుతాయో అలవెన్సెస్ కావచ్చు, ఎమోల్యుమెంట్ శాలరీస్ ఇలాంటివి కావచ్చు, డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ హిస్ ఆఫీస్ దాన్ని డిమినిష్ చేయడానికి లేదు అని కూడా మనకి కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూస్తే మనకి మొదటి పాయింట్ ఏదైతే మనం చెప్తున్నామో ఇది ఆర్టికల్ 361లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో గవర్నర్ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. హవెవర్ దిస్ ఇమ్యూనిటీ డస్ నాట్ ఎక్స్టెండ్ టు సివిల్ ప్రొసీడింగ్స్. ఆస్తి తగాదాలు ఇలాంటి వాటి మనం సివిల్ ప్రొసీడింగ్స్ అంటాం. సివిల్ ప్రొసీడింగ్స్కి ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్ లేదు, కానీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ పైన ప్రొటెక్షన్ ఉంది. సో ఆయన గవర్నర్గా ఉన్నంత వరకు ఆయన పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయడానికి లేదు. అలాగే సెకండ్ పాయింట్, ద ఎమోల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ షెల్ నాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఇది కూడా ఆర్టికల్ 361 క్లాస్ 2లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎమోల్యుమెంట్స్, అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద గవర్నర్ కెనాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ బోత్
1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్క్రిషనరీ పవర్స్ గివెన్ టు ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్. సో గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్కి ఇచ్చిన డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి? డిస్క్రిషనరీ పవర్ అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషన్లో దాని గురించి డిఫైన్ చేయలేదు. ద స్పేస్ ఈజ్ ఓపెన్, సో హీ కెన్ డిసైడ్ బేస్డ్ ఆన్ హిస్ డిస్క్రిషన్. అలాంటి పవర్స్ ఏంటి చూద్దాం. సెండింగ్ ఎ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంపోజింగ్ ద ప్రెసిడెంట్స్ రూల్. ఓకే, కరెక్ట్, ఇది డిస్క్రిషనరీ పవర్ కింద చెప్పొచ్చు. అపాయింటింగ్ ద మినిస్టర్స్, నో, మినిస్టర్స్ని అపాయింట్ చేయడం తన ఇష్టం కాదు, సీఎం చెప్పినట్టుగా వెళ్ళాల్సిందే. సీఎం ఎవరిని అపాయింట్ చేయాలో చెప్తారు, దాని ప్రకారం ఆయన అపాయింట్ చేస్తారు తప్పితే గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్తో మినిస్టర్స్ని అపాయింట్ చేయడానికి లేదు. రిజర్వింగ్ సర్టెన్ బిల్స్ పాస్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని బిల్స్ని ఆయన కన్సిడరేషన్ కోసం పంపించడం. సో ఇది గవర్నర్ డిస్క్రిషన్లోకి వస్తుందా? ఎస్, ఇది కూడా గవర్నర్ డిస్క్రిషన్లోకి వస్తుంది. మేకింగ్ ద రూల్స్ టు కండక్ట్ ద బిజినెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఇది గవర్నర్ డిస్క్రిషన్లోకి రాదు. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1 and 3 ఓన్లీ. నాలుగవది ఎయిడ్ అండ్ అడ్వైస్ బేసిస్ మీద, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ బేసిస్ మీద వెళ్ళాలి తప్పితే తన ఓన్ డిస్క్రిషన్తో తను రూల్స్ ఆఫ్ ద బిజినెస్, రూల్స్ ఫర్ కండక్టింగ్ ద బిజినెస్ చేయడానికి లేదు. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1 and 3. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఒకసారి చూసేద్దాము. ఒక్కొక్కటి చూడండి. ఆప్షన్ సెండింగ్ ఏ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్స్ రూల్. సో దిస్ ఈజ్ ఏ డిస్క్రిషనరీ పవర్. డిస్క్రిషనరీ పవర్ అంటే ఆయన డిసైడ్ చేయొచ్చు, హీ కెన్ డిసైడ్ ఇట్ వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్ అనేది ఎవరి ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకుండా, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకుండా తనకి అనిపిస్తే, ఇఫ్ ద గవర్నర్ బిలీవ్స్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ కెనాట్ ఫంక్షన్ according to the provisions of the constitution, he can report this to the president, leading to the imposition of president's rule under article 356. 356 ప్రకారం అక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదని గవర్నర్కి అనిపిస్తే ఆయన ఈ రిపోర్ట్ పంపించవచ్చు. ఎవరికి? ప్రెసిడెంట్కి. ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయండి అండర్ ఆర్టికల్ 356 అని. మినిస్టర్స్ అపాయింట్మెంట్ పరంగా వస్తే ఇది డిస్క్రిషనరీ పవర్ కాదు. ఎందుకంటే గవర్నర్ చీఫ్ మినిస్టర్ని, అదర్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు, కానీ ఇట్ ఈస్ డన్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అడ్వైస్ని బేస్ చేసుకొని మిగిలిన మినిస్టర్స్ని ఎవరిని అపాయింట్ చేయాలి లేదు అని డిసైడ్ చేస్తారు తప్పితే, ఓకే, ఏ మినిస్టర్ని దేనికి పెట్టాలి ఇవన్నీ కూడా చీఫ్ మినిస్టర్ అడ్వైస్ మీద జరుగుతుంది. ఆయన డిస్క్రిషనరీ పవర్ కాదు అని చెప్పాలి. రిజర్వింగ్ సర్టెన్ బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది డిస్క్రిషనరీ పవర్ కిందకి వస్తుంది. ఆర్టికల్ 200 కింద ద గవర్నర్ మే రిజర్వ్ సర్టెన్ బిల్స్ ఫర్ ది ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్, పర్టికులర్లీ ఇఫ్ ద బిల్ ఈజ్ అగెన్స్ట్ ది ప్రావిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సెంట్రల్ లాస్తో అది కాన్ఫ్లిక్ట్లో ఉన్నా, లేదా కాన్స్టిట్యూషన్తో అది కాన్ఫ్లిక్ట్లో ఉన్నా, లేదా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్కి అగెన్స్ట్గా ఉందని తను భావిస్తే గవర్నర్ భావిస్తే వాటిని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం ఆయన పంపించవచ్చు. అది కూడా ఆయన డిస్క్రిషనరీ పవర్. దానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాట్ అబౌట్ రూల్స్ సంగతి ఏంటి? సో మనకి ఇది కరెక్టే, ఇది తప్పు. సో రూల్స్ ఏంటి? ఇది డిస్క్రిషనరీ పవర్ కాదు. గవర్నర్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్తో ఇష్యూస్ రూల్స్ ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ బిజినెస్, బట్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. సో అది గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ కిందకి రాదు. ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే ఆయన ఈ డైరెక్షన్స్ అనేవి, రూల్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది తప్పు. యువర్ ఆన్సర్ ఈజ్ 1 and 3 ఓన్లీ. మరి ఇవాల్టి ఆర్టికల్ని బేస్ చేసుకుని ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు? కాన్స్టిట్యూషనల్ రోల్ ఆఫ్ ద గవర్నర్ షుడ్ నాట్ ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్ట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అది అడ్డు చేయకూడదు, దాని ఫంక్షనింగ్ని అడ్డు పెట్టకూడదు. క్రిటికల్లీ కామెంట్ బై ప్రొవైడింగ్ సజెషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఆర్టికల్ కనిపిస్తుంది. రైట్, ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. మరి దీనికి మీరు ఎలా రాస్తారు ఆన్సర్? సో నేను అప్రోచ్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ఇంట్రడక్షన్లో కాన్స్టిట్యూషనల్ రోల్ ఆఫ్ గవర్నర్ ఏంటి అనేది డిఫైన్ చేయండి. బాడీకి వచ్చేసరికి నిజంగానే గవర్నర్ ఇప్పుడు డెమోక్రసీని ఏ రకంగా ఇంపీడ్ చేస్తున్నారు త్రూ హిజ్ ఇంటర్వెన్షన్స్, అంటే ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా జరగకుండా ఏ రకంగా అడ్డుపొలలు వేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అంటే లైక్ బిల్స్ని ఆపేయడం కావచ్చు, ఇలా చాలా విషయాల్లో గవర్నమెంట్ చెప్పిన మాట వినకపోవడం కావచ్చు, అసెంబ్లీకి వచ్చి ప్రసంగాన్ని చదవకపోవడం కావచ్చు, చాలా సందర్భాల్లో ఎలక్టెడ్ రిజిమ్స్ని ఇబ్బంది పెడుతున్నారు. వాటి ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తూ మీరు బాడీ రాయాలి. అండ్ ఫైనల్గా కన్క్లూజన్లో ఎలా ఉండాలి గవర్నర్,
గవర్నర్ యొక్క రోల్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. సో దానికి మీరు సర్కారీ కమిషన్, పుంచి కమిషన్ ఏం చెప్పింది, సెంటర్ స్టేట్ రిలేషన్స్ పరంగా మనకి ఈ కమిషన్స్ ఏం చెప్పాయి, ఆ రికమెండేషన్స్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ కంక్లూజన్ అనేది ఇవ్వాలి. ఇలా మీరు రాస్తే మార్క్స్ ఎక్కువగా పడడానికి మీకు ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ రకంగా ప్రతిరోజు ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వాటిని సాల్వ్ చేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే వీ హ్యావ్ దిస్ యునీక్ ప్రోగ్రామ్ విచ్ యూ కెనాట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద కంట్రీ, ది అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. సో దీంట్లో పేపర్ కరెక్షన్ జగదీష్ సార్ చేస్తారు. సో ప్రతిరోజు ఆయనే మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు అండ్ పేపర్ ఎవాల్యుయేషన్, ఫీడ్బ్యాక్ ఉంటుంది అండ్ హీ ఆల్సో ప్రొవైడ్స్ మోడల్ ఆన్సర్. ఇది కేవలం మీకు 4,800 రూపీస్కే ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తాం ఆన్సర్స్, ఒక ఎక్స్పర్ట్ దగ్గర తెలుసుకుంటాం అనుకుంటే ఈ ప్రోగ్రామ్కి మీరు రావచ్చు. మీరు రాసి పేపర్ కరెక్ట్ చేయించుకొని ఫీడ్బ్యాక్ తీసుకుని మీరు ఇంప్రూవ్మెంట్ మీరే చూడవచ్చు. సో సార్ 4 times యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, 3 times ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మన ఆఫర్ ఆఫ్ ద వీక్ CSAT Infinity ఎండ్స్ టుడే. సో దిస్ ఆఫర్ ఎండ్స్ టుడే. సో ఈ ఆఫర్ ఇవాళతో ఎండ్ అవుతుంది. మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ లభిస్తుంది. 8,000 రూపీస్ ప్రోగ్రామ్ 4,000కే వస్తుంది. సో 7th January అంటే ఇవాళ ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో మీరు పర్చేస్ చేయండి. రేపటికి ఫీజు మళ్ళీ మారిపోతుంది. దట్స్ ఇట్ అమ్మా. టేక్ కేర్. బై.